ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 5వ తారీఖు లగాయితూ మే 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్య యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారము, మీనరాశి యందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతుందో తెలుసు. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ శని యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే కుటుంబ స్థానమందు అనగా 2వ స్థానమందు రాహు బుధుడు ఈ 2 గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి బద్ధకం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఇష్టపడినప్పటికీ సమయం దానికి అనుకూలించదు. ప్రత్యేకించి ఏదైనా పలానా రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే అది దాన్ని వాయిదా వేసుకోవడమో, లేదా దానిలో ఏదైనా చిన్నపాటి మార్పులు జరగడమో, లేదా విఘ్నాలు రావడమో ఇటువంటివి కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల మీకు మీరుగానే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధారపడి ఉండడం వల్ల సమయం వచ్చేసరికి ఆ ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఉపయోగపడకుండా వారి వారి పనులకు వెళ్ళిపోతూ ఉండడం, దానివల్ల మీరే పూర్తి స్థాయిలో శ్రమ పడవలసి రావడం, దానివల్ల మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా కాకుండా ఏదో ఒక మాదిరిగా ముందుకు సాగుతూ ఉండడం, ఇలా కొంత సాటిస్ఫాక్షన్ అనేటువంటిది జీవితంలో ఉండదు. కాబట్టి ఎవరిని నమ్ముకోకుండా ముందుకు సాగితే కుంభరాశి వారు ఈ వారంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. 2వ స్థానమందు బుధుడు, 2వ స్థానమందు రాహువు కొంత భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో ముందుకు సాగనిస్తూ ఉంటారు. అలాగే వ్యాపార లాభానికి, ఉద్యోగంలో అభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి సానుకూలంగానే గోచరిస్తూ ఉంటుంది. అలాగే తృతీయ స్థానమందు రవిగ్రహం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తూ ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి కుంభరాశి వారు ఎండదెబ్బ వల్ల కొంత ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, స్కిన్ అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండిట్లోనూ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమి ఉండదు. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి మీనరాశి.